ఒక ఊరిలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో రవి, అతని భార్య మీనా, వాళ్ళ ఇద్దరు చిన్న కొడుకులు కార్తీక్, చిన్ని అరవింద్ మరియు తాత రామయ్య, నాయనమ్మ లక్ష్మి కలిసి ఉండేవారు. తాత రామయ్యకి ఉదయాన్నే లేచి అలవాటు. మొక్కలకి నీళ్లు పోసేవాడు. కార్తీక్ని, అరవింద్ని దగ్గర కూర్చోపెట్టి మా చిన్నప్పుడు ఇలా అని కథలు చెప్పేవాడు. ఇద్దరు ఆశ్చర్యంగా వినేవారు. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ నవ్వేవారు. నాయనమ్మ లక్ష్మి వేడివేడి అన్నం వండి ప్రేమతో ఇద్దరికి తినిపించేది. రాత్రి కార్తీక్, అరవింద్ నిద్రపోయే వరకు చిన్న చిన్న పాటలు పాడేది. ఇల్లు ప్రేమతో, నవ్వులతో, సంతోషంతో నిండిపోయేది. కానీ రవి, మీనా ఎప్పుడు పనులో బిజీ. మీనా అనుకుంది, అయ్యో అత్తగారు ఇప్పుడు ఎక్కువగా మర్చిపోతున్నారు. రవి అనుకున్నాడు, నాన్నగారు ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నారు. ఒకరోజు రవి మెల్లగా అన్నాడు, అమ్మా నాన్నలని ఓల్డేజ్ హోమ్లో ఉంచితే బాగుంటుందేమో. ఈ మాటలు తాత నాయనమ్మ వినేశారు. వాడేమీ మాట్లాడలేదు. కళ్ళలో కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు చూసుకొని నవ్వారు. తర్వాతి రోజు ఇల్లు చాలా నిశ్శబ్దంగా మారింది. తాత కూర్చునే కుర్చీ ఖాళీ. నాయనమ్మ పాటలు లేవు, కథలు లేవు. ఆ రాత్రి కార్తీక్ అడిగాడు, నాన్న, తాత నాయనమ్మ ఎక్కడికి వెళ్ళారు? చిన్ని అరవింద్ కూడా అన్నాడు, నాకు కథలు ఎవరు చెబుతారు? రవి నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. రోజులు గడిచాయి. కార్తీక్, అరవింద్ ఇద్దరు ఒంటరిగా ఆడుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు మెల్లగా మాయమయ్యాయి. ఒకరోజు రవి ఒక బొమ్మ చూశాడు. అందులో పెద్ద ఇల్లు ఉంది, కానీ తాత నాయనమ్మ లేరు. కార్తీక్ గీసిన ఆ బొమ్మ పక్కనే అరవింద్ రాసిన చిన్న మాటలు, మీరు పెద్దవారైనప్పుడు మిమ్మల్ని కూడా ఓల్డేజ్ హోమ్కి పంపుతారా? ఆ మాటలు రవిని లోపల నుంచి కుదివేశాయి. అతనికి అర్థమైంది, తాత నాయనమ్మ భారం కాదు, వాళ్ళే కుటుంబానికి వేర్లు. పెద్దలు లేని ఇల్లు ఇల్లు కాదు. అదే రోజు రవి, మీనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు. తల్లిదండ్రుల చేతులు పట్టుకొని అన్నారు, మమ్మల్ని క్షమించండి, మా ఇంటికి రాండి. తాత నాయనమ్మ కళ్ళలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఆ సాయంత్రం ఇల్లు మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. కథలు తిరిగి వచ్చాయి, పాటలు వినిపించాయి. కార్తీక్, అరవింద్ తాత చుట్టూ కూర్చొని మళ్ళీ కథలు విన్నారు. ఖాళీగున్న కుర్చీ మళ్ళీ నిండిపోయింది. తాతలు నాయనమ్మలను గౌరవించే ఇంట్లో పిల్లలు ప్రేమతో పెరుగుతారు. వాళ్ళు భారం కాదు, కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరం.